హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రెడీ అండ్ నైరా యూట్యూబ్ ఛానల్. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు నా కిచెన్లో ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి. దీనికోసం ముందుగా నేను ఒక 7 ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఒక ఫోక్ స్పూన్తో నేను ఘాట్లు పెట్టుకుంటున్నాను. సో ఇలా ఒక ప్యాన్ తీసుకొని మనము 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఏదైతే ముందుగా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయో ఇందులో వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇందులో చిటికెడంత పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ ఎగ్కి పట్టేలాగా మనము ఇలా కలుపుకుంటూ ఒక 1 to 2 మినిట్స్ మనము ఫ్రై చేసుకోవాలి. సో మరో ప్యాన్ తీసుకొని ఇందులో 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 2 నుండి 3 వరకు కట్ చేసిన పచ్చిమిర్చీలు, అర చెక్క అల్లం తొక్క తీసి యాడ్ చేసుకోవాలి. 7-8 వెల్లుల్లి రెబ్బలు, ఒక తరిగిన ఉల్లిగడ్డ వేసుకొని ఇందులో 12 నుండి 15 వరకు తొక్క తీసిన బాదాం యాడ్ చేసుకోవాలి. బాదాంతో స్కిన్ తీయడం చాలా ఈజీ అండి. హాట్ వాటర్లో కొంచెంసేపు నానబెడితే ఈజీగా మనకు స్కిన్ అనేది రిమూవ్ అవుతుంది. సో అదొక 2 to 3 మినిట్స్ మనము ఫ్రై చేసుకున్నాక ఇందులో 1/2 కప్పు వరకు మనము వాటర్ యాడ్ చేసుకొని ఒక 7 to 8 మినిట్స్ మనము కుక్ అవ్వడానికి ఇవ్వాలి. సో ఇలా కుక్ అయిన మిశ్రమాన్ని మనము చల్లారాక ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇందులో గుప్పెడంతా పుదీనా యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. సో ఇప్పుడు కర్రీ కోసం ఒక పాన్ తీసుకొని ఇందులో 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు. కొంచెం స్పైసెస్ ఫ్రై అయ్యాక ఏదైతే మనం పేస్ట్ చేసుకొని పెట్టుకున్నామో మిశ్రమం, ఆ మిశ్రమం ఇందులో యాడ్ చేసుకొని ఇలా గరిటెతో కలుపుకుంటూ మనము ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేస్తే మనకు ఈ మిశ్రమం అడగంటకుండా ఉంటుంది. సో ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు మగ్గనివ్వాలి. సో 3 నిమిషాలు మగ్గింది. చూడండి, ఆయిల్ అనేది మనకు కొంచెం కొంచెం సపరేట్ అవుతుంది. సో ఈ స్టేజ్లో మనము కొన్ని స్పైసెస్ పౌడర్స్ యాడ్ చేసుకోవాలి. చిటికెడంత పసుపు, ఒక 1 స్పూన్ వరకు మిరియాల పౌడర్, ఒక 1 స్పూన్ జీలకర్ర పౌడర్, ఒక 1 స్పూన్ వచ్చేసి మనము గరం మసాలా, రుచికి తగినంత సాల్ట్. సో ఈ స్పైసెస్ అన్నీ మనకు ఈ మిశ్రమంలో కలిసేలాగా బాగా ఇలా కలుపుతూ కుక్ అవ్వడానికి ఇవ్వాలి. సో మూత పెట్టేసి మనము మరో 3 నుండి 4 నిమిషాలు కుక్ అవ్వడానికి ఇవ్వాలి. సో చూడండి, ఆయిల్ అంతా మనకు పైకి తేలింది. సో ఇప్పుడు మనం స్టవ్ వచ్చేసి సిమ్లో పెట్టుకొని అరకప్పు వరకు పెరుగు చీల్చి వేసుకోవాలి. ఇందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ కసూరి మెత్తి యాడ్ చేసుకొని ఈ మిశ్రమం అంతా మనము ఈ గ్రేవీలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని మూత పెట్టేసి 2 నుండి 3 నిమిషాలు మనము కుక్ చేసుకోవాలి. చూడండి, మనకు ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. గ్రేవీ కూడా మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఈ స్టేజ్లో మనము ఏదైతే ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నామో ఆ ఎగ్స్ యాడ్ చేసుకొని ఇలా మనము గరిటెతో కలుపుకుంటూ ఒక 4 నిమిషాల వరకు ఇందులో కుక్ అవ్వడానికి ఇవ్వాలి. సో ఇప్పుడు మనం మూత పెట్టొద్దండి. మూత పెడితే మనకు ఎగ్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో చూడండి, 4 మినిట్స్ అయిపోయింది. కర్రీ మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా మనము కొంచెం కొత్తిమీర తరుము వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సో ఇప్పుడు మనము ఒక సర్వింగ్ ప్లేట్లో డిష్ అవుట్ చేసుకోవడమే. చూసారా, మనకు ఎంత ఈజీగా అండ్ సూపర్గా ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ వచ్చేసి మనము ప్లెయిన్ రైస్లో కానీ చపాతీ, రోటీ ఎందులో అయినా తినొచ్చండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి చూడండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి ఫర్ మోర్ నోటిఫికేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డిడిఎన్ నాయరా యూట్యూబ్ ఛానల్.